సరే, ఈరోజు మనం టైంలో కొంచెం వెనక్కి వెళ్దాం. చాలా వెనక్కి, ఒక కీలకమైన ఘట్టం దగ్గరికి. అప్పుడు అబ్రాము అనే వ్యక్తికి 99 ఏళ్లు. అతని జీవితంలో జరిగిన ఒకే ఒక్క సంఘటన కొన్ని తరాల తలరాతల్నే కాదు, ఏకంగా దేశాల భవిష్యత్తునే ఎలా మార్చేసిందో చూద్దాం. పదండి, ఈ విశ్లేషణలోకి వెళ్దాం. చూడండి, ఇది ఏదో మామూలు సంభాషణ అస్సలు కాదు. ఇది ఒక దైవికమైన ఆజ్ఞ. సరిగ్గా ఈ మాటలతోనే జీవితాన్ని పూర్తిగా మార్చేసే ఒక గొప్ప ఒప్పందానికి బీజం పడింది. ఇక ఇక్కడ్నుంచి అబ్రాము జీవితంలో ఒక సరికొత్త అధ్యాయం మొదలవ్వబోతోంది. ఒక్కసారి ఆ సిచ్యువేషన్ ఆలోచించండి. అబ్రాముకి 99 ఏళ్లు. ఆ వయసులో దేవుడు నేరుగా అతనికి కనిపించి ఒక శాశ్వతమైన ఒప్పందం చేస్తానంటున్నాడు. అసలు ఊహించుకోండి, జీవితం దాదాపు ముగిసిపోయిందనుకునే వయసులో ఉన్న ఒక వ్యక్తికి ఇది ఎంత పెద్ద విషయం. ఇలాంటి అనుభవం అది. 99. ఎందుకు ఈ నంబర్ ఇంత ముఖ్యం? ఎందుకంటే ఆలోచించండి, 99 ఏళ్ల వయసులో సంతానం కలుగుతుంది అని ఎవరైనా చెప్తే మనం నమ్ముతామా? అది మనుషుల దృష్టిలో అసాధ్యం కదా. సరిగ్గా ఈ అసాధ్యం అనిపించే పరిస్థితే రాబోయే వాగ్దానాలు కేవలం మామూలువి కావు, అవి దైవీకమైనవి అని నొక్కి చెప్తోంది. ఇంత గొప్ప వాగ్దానం వినగానే, దేవుని ప్రత్యక్షతను చూడగానే అబ్రాము ఏం చేశాడనుకున్నారు? వెంటనే భయభక్తులతో సాగిలపడ్డాడు. అది కేవలం ఒక చర్య కాదు, అది తన సంపూర్ణ విధేయతకు, గౌరవానికి, ఆ అపారమైన శక్తి ముందు తను ఎంత చిన్నవాడేనో ఒప్పుకోవడానికి ఒక ప్రతీక. సరే, ఇప్పుడు ఈ కథలో అసలు విషయానికొద్దాం. ఈ నిత్య నిబంధన అంటే ఈ పవిత్రమైన ఒప్పందం ఉంది కదా, దేవుడికి మనిషికి మధ్య జరిగిన ఈ అగ్రిమెంట్లోని రూల్స్ ఏంటి, దాని స్వరూపమేంటి, కాస్త లోతుగా చూద్దాం. నిబంధన అంటే మనం మామూలుగా చేసుకునే అగ్రిమెంట్ లాంటిది కాదు. అది చాలా ముఖ్యం. ఇది కేవలం నేను నీకు ఇదిస్తాను, నువ్వు నాకు అదివ్వు అనే డీల్ కాదు. బైబిల్లో నిబంధన అంటే వాగ్దానం, బాధ్యత, ఈ రెండిటి పునాది మీద కట్టబడిన ఒక సంబంధం. చాలా లోతైన బంధం. మరి దేవుడు వైపు నుండి అబ్రాముకు అందిన వాగ్దానాలేంటో చూద్దాం. మొదటిది, నీవు ఎన్నో దేశాలకు తండ్రి అవుతావు. 2, నీ వంశంలో నుండే రాజులు వస్తారు. 3, ఈ కనాను దేశాన్ని నీకు నీ తరతరాలకు శాశ్వతంగా ఇస్తాను. 4వది, ఇది అన్నిటికన్నా ముఖ్యమైంది, నేను నీకు నీ తర్వాత రాబోయే తరాలకు దేవుడినయుంటాను. ఇవి మామూలు మాటలు కాదు. ఈ 4 వాగ్దానాలు ప్రపంచ చరిత్ర గతినే మార్చేశాయి. ఇవి కేవలం ఆస్తులు, అంతస్తులు కాదు, తరతరాలకు నిలిచిపోయే ఒక గొప్ప ఆధ్యాత్మిక వారసత్వం. ఇంత గొప్ప, శాశ్వతమైన ఒప్పందం చేసుకున్నాక దానికొక గుర్తుండాలా? ఆ నిబద్ధత ఎప్పటికీ గుర్తుండాలంటే ఒక శాశ్వతమైన, భౌతికమైన చిహ్నం కావాలి. అది కేవలం ఏదో ఒక ఆచారం కాదు. ఆ నిబంధనలో నేను కూడా ఒక భాగమే అనడానికి ప్రత్యక్ష సాక్ష్యం. మరి ఆ గుర్తేంటి? అదే సున్నతి. దీనికి సంబంధించిన నియమాలు చాలా స్పష్టంగా, చాలా ఖచ్చితంగా ఉన్నాయి. ఇది నిబంధనకు ఒక ఫిజికల్ సైన్ అన్నమాట. ఇంట్లో ఉన్న ప్రతి మగవారికి ఇది తప్పనిసరి. ఇంట్లో పుట్టిన వాళ్లైనా, కొనుక్కున్న వాళ్లైనా సరే, పిల్లవాడు పుట్టిన 8వ రోజున ఇది చెయ్యాలి. ఇది వారి శరీరంలోనే నిత్య నిబంధనకు ఒక గుర్తుగా ఉండిపోతుంది. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? ఈ నిబంధన అనేది కేవలం ఒక వ్యక్తికి సంబంధించింది కాదు, అదొక కుటుంబం, ఒక సమాజం మొత్తాన్ని కలిపి ఉంచే ఒక బలమైన బంధం. అంతేకాదు, ఈ నియమం ఎంత సీరియసో కూడా స్పష్టంగా చెప్పారు. ఎవరైతే సున్నతి చేసుకోలేదో వాళ్లు ఈ ఒప్పందాన్ని మీరినట్లే. వాళ్లను జనం నుండి వేరుచెయ్యాలి. అంటే దీని విషయంలో ఎలాంటి మినహాయింపులు లేవు. ఆ నిబంధన అనే బంధంలో ఉండాలంటే ఇది ఖచ్చితంగా పాటించాల్సిన భాగం. ఓకే, నిబంధన గురించి, దాని గుర్తు గురించి చూశాం. ఇప్పుడు కథలో మరో ఆసక్తికరమైన మలుపు. దేవుడు కేవలం వాగ్దానాలిచ్చి నియమాలు పెట్టడమే కాదు, అబ్రాము, అతని భార్య జీవితాల్లో ఒక పెద్ద మార్పు తీసుకురాబోతున్నాడు. ఎలా? వాళ్ల పేర్లనే మార్చేసి. ఈ పేర్ల మార్పులో చాలా పెద్ద అర్థం ఉంది, గమనించండి. అబ్రాం అంటే గొప్ప తండ్రి అని అర్థం. కాని దేవుడు ఆ పేరును అబ్రహాముగా మార్చాడు, అంటే అనేక జనాలకు తండ్రి. చూశారా? ఆ పేరులోనే తన భవిష్యత్తును రాసేశాడు. అలాగే అతని భార్య శారై పేరును శారాగా మార్చాడు, అంటే రాకుమారి అని. ఈ కొత్త పేర్లు కేవలం పేర్లు కావు, వాళ్లకివ్వబడిన కొత్త గుర్తింపు, కొత్త బాధ్యతలకు అవి ప్రతీకలు. ఇక దేవుడు శారా గురించి చేసిన ఈ వాగ్దానం కథను ఒక ఎమోషనల్ పీక్కి తీసుకెళ్తుంది. నేను ఆమెను ఆశీర్వదించి ఆమె ద్వారానే నీకు కొడుకునిస్తాను, ఆమె ఎన్నో దేశాలకు తల్లి అవుతుంది, ఆమె వంశం నుండే రాజులు పుడతారు. ఒకసారి ఆలోచించండి,
వయసైపోయి పిల్లలు లేని ఒక స్త్రీకి ఇంతకంగా గొప్ప వాగ్దానం ఏముంటుంది? ఇది నిజంగా నమ్మశక్యం కాని విషయం. మరి ఇంత అద్భుతమైన నమ్మశక్యం కాని వార్త విన్నప్పుడు మనిషిగా మన స్పందన ఎలా ఉంటుంది? సందేహం కదా. సరిగ్గా అదే ఇక్కడ జరిగింది. ఇది విశ్వాసానికి సందేహానికి మధ్య మనస్సులో జరిగే ఒక పెద్ద యుద్ధం. నిజం చెప్పాలంటే మనలో చాలామందికి ఈ పోరాటం బాగా తెలిసినదే కాదా? విశ్వాస పితామహుడు అని మనం చెప్పుకునే అబ్రాహామే ఈ మాటలు విని మనస్సులో నవ్వుకున్నాడట. పైకి అనలేదు కాని లోతల మాత్రం ఏంటిది, 100 ఏళ్ల ముసలోడికి కొడుకు పుడతాడా, 90 ఏళ్ల షారా కంటుందా అని సందేహించాడు. చూశారా, ఎంత గొప్ప విశ్వాసి అయినా సరే అసాధ్యమనిపించే దాని ముందు ఒక క్షణం తడబడటం, సందేహించటం ఎంత సహజమో ఇది మనకు చూపిస్తుంది. కాని ఇక్కడొక అద్భుతమైన విషయముంది. అబ్రాహాము సందేహాన్ని చూసి దేవుడు కోప్పడలేదు, నువ్వెలా సందేహిస్తావ్ అని అడగలేదు. దానికి బదులుగా ఆయన మళ్లీ భరోసా ఇచ్చాడు. లేదు అబ్రహాం, షారా తప్పకుండా నీకు ఇస్సాకు అనే కుమారుణ్ణి కంటుంది, నా నిబంధన అతని ద్వారానే కొనసాగుతుంది అని మళ్లీ స్పష్టం చేశాడు. అంతేకాదు, అతని మరో కొడుకు ఇష్మాయేలును కూడా నేను ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశాడు. ఇది దేవుని కరుణకు, తన ప్రణాళిక మీద ఆయనకున్న నమ్మకానికి ఒక గొప్ప నిదర్శనం. ఆ తర్వాత జరిగిన వాక్యం చాలా పవర్ఫుల్. ఆ రోజే దేవుడు చెప్పినట్టు అబ్రహాము చేశాడు. గమనించండి, మనసులో సందేహం ఉంది, ప్రశ్నలున్నాయి. అయినా సరే అతని చర్యలో మాత్రం ఎలాంటి ఆలస్యం లేదు, సంపూర్ణ విధేయత. బహుశా నిజమైన విశ్వాసమంటే ఇదేనేమో. సందేహాలు లేకపోవడం కాదు, సందేహాలు ఉన్నప్పటికీ దేవుని మాటకు విధేయత చూపించడం. ఆ విధేయత ఏ స్థాయిలో ఉందో చూడండి. 99 ఏళ్ల అబ్రహాము, 13 ఏళ్ల అతని కొడుకు ఇష్మాయేలు. అంతేకాదు, ఇంట్లో పనిచేసేవాళ్లతో సహా ప్రతి ఒక్క మగవాడికి, అందరికీ ఒకే రోజున సున్నతి చేయించాడు. ఇది కేవలం అబ్రహాము ఒక్కడి విధేయత కాదు, ఒక నాయకుడిగా తన కుటుంబాన్ని మొత్తం నడిపించిన సమష్టి విశ్వాసం. సరే, ఈ పురాతన కథ నుండి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. విశ్వాసం, సందేహం, నిబద్ధత ఇవన్నీ అప్పటికీ ఇప్పటికీ మారని సత్యాలు. మరి మనం ఈ కథను ముగించే ముందు ఒక్క ప్రశ్న వేసుకుందాం. మన జీవితంలో కూడా కొన్నిసార్లు దేవుడిచ్చిన వాగ్దానాలు అసాధ్యమనిపిస్తాయి కదా. అలాంటప్పుడు ఆ అసాధ్యమనిపించే వాగ్దానాల మీద నిలబడటానికి కావలసిన విశ్వాసాన్ని మనం ఎక్కడ నుండి తెచ్చుకోవాలి? అబ్రాహాము కథ మనకేమైనా దారి చూపిస్తుందా? ఆలోచించండి.